అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 12వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సోమవారము. ఈరోజు తిథి శుక్ల తదియ, రాత్రి 10:47 వరకు ఉంది. తదుపరి చవితి. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం, రాత్రి 7:43 వరకు ఉంది. తదుపరి ఉత్తరాభాద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. తదుపరి వృషభ రాశి. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మీకు చాలా మంచిది. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మిథున రాశి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి మీకు లభించదు. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి తులారాశి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మకర రాశి. రుణ ప్రయత్నాలు మందగిస్తాయి. మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులను ఎదుర్కొంటారు. తదుపరి కుంభరాశి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటారు. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలని అందుకుంటారు. తదుపరి మీనరాశి. ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్ళకపోవడమే మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు.